రచ్చ చేస్తుందే తప్ప దానికి ఎగ్జిట్ అంటూ లేదు. ఒకవేళ ఎగ్జిట్ దానికి ఉండాలి అంటే మీరు స్వీయ నియంత్రణ పాటించండి. ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుతో డెఫినెట్గా హైదరాబాద్లోకి కరోనా రానే వచ్చింది కాబట్టి మీరంతా దయచేసి మాస్కులు ధరించండి. మళ్ళీ పాత పద్ధతిలోనే శానిటైజ్ చేసుకోండి. హ్యాండ్స్ తప్పనిసరిగా బయట నుంచి వెళ్ళి వచ్చిన తర్వాత పరిశుభ్రంగా మీ కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాతే లోపలికి వెళ్ళండి. మరీ ముఖ్యంగా ముసలి వాళ్ళు ఉన్న చోట, చిన్న చిన్న పిల్లలు ఉన్న చోట దయచేసి జాగ్రత్తలు వహించండి. లేదు కాదు కూడదు నేనే చాలా యాక్టివ్ అనుకుంటే కనుక కరోనా పెద్ద పెద్ద లాంటి వాళ్ళనే మెడలు వంచింది. దేశ విదేశాల్లో వాళ్ళ మెడలు వంచి వాళ్ళ అహంకారాన్ని తగ్గించింది. సో దయచేసి ఇకపై కరచలనం వద్దు. ఇకపైన షేక్ హ్యాండ్స్ బంద్ చేయండి. నమస్కారం పెట్టడం స్టార్ట్ చేయండి. మొహానికి మాస్క్ ధరించండి. శానిటైజ్ చేసుకోండి. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ నుంచి దూరంగా ఉండండి. మీకు కనుక కోల్డ్ లాంటిది వస్తే వాతావరణ మార్పు అనుకోని తేలికపడి కొట్టి పారేయకండి. వెంటనే తగు జాగ్రత్తలు తీసుకోండి. పరిశుభ్రమైన ఆహారాన్ని సేవించండి. ఈ రకమైన జాగ్రత్తలు తీసుకుంటేనే మళ్ళీ లాక్డౌన్లో నుంచి బయటపడవచ్చు. కాదు కూడదు ఇంకా ఇలానే ఉంటాం పిచ్చిగా ప్రవర్తిస్తామంటే మళ్ళీ ఒక్కసారి తెలంగాణ మొత్తాన్ని లాక్డౌన్ పెట్టేస్తే అర్థం చేసుకోండి ఎలా ఉంటుందో. ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఆ పాత రోజులు. బయటికి వెళ్ళకుండా, బయటికి కనిపిస్తే చాలు పోలీసులు లాఠీ పట్టుకొని వీపు విమానం మొత్తం మోగించడం. ఆ తర్వాత బయటికి వస్తే చాలు పెద్ద ఎత్తున ఎవరు కనిపించకుండా, ఒకవేళ చనిపోయినా కూడా నేను పట్టించుకోకపోయినటువంటి సిచ్యువేషన్ కూడా. కనీసం భార్యా పిల్లల దగ్గరికి రారు, మీ తల్లిదండ్రుల దగ్గరికి రారు. ఇలా అనేక రకాల క్షోభ అనుభవించాల్సి వస్తుంది. ఇవన్నిటి బారిన పడకుండా ఉండాలంటే నేను చెప్పే మాటలు మీకు కొంత ఆశ్చర్యం అనిపించవచ్చు. ఎందుకంటే మళ్ళీ వచ్చింది ఎక్కువగా చెప్తున్నారని భావన మీలో ఉండొచ్చు, నన్ను కూడా తిట్టుకోవచ్చు. కానీ దయచేసి మిమ్మల్ని మీ బాధ్యత కోసం, మీ రక్షణ కోసం మాత్రమే నేను చెప్తున్నాను ఈ మాటలు. సో హైదరాబాద్లో కూకట్పల్లిలో ఉన్నటువంటి ఒక వైద్యుడికి, అందుకే అంటున్నాను డాక్టర్కే వచ్చింది, జాగ్రత్తగా ఉండండి. హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక డాక్టర్కి ఇప్పటికే పాజిటివ్ వచ్చినట్టు తెలుస్తోంది. అటు ఏపీలో కూడా 2 కరోనా కేసులు నమోదయ్యాయి. విశాఖలో 1, కడపలో మరొకటి పాజిటివ్గా నమోదయ్యాయి. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున ఏపీ వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇటీవల ముంబైలో కూడా 2 కరోనా పాజిటివ్ సోకింది. మహారాష్ట్ర, తమిళనాడులో కూడా అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి నమస్కరిస్తున్నా. తప్పేం లేదు ఇది, ఎందుకంటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపైన ఉంది కాబట్టి మనందరూ రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి స్వీయ నియంత్రణ పాటించండి. తగు జాగ్రత్తలు తీసుకోండి. ఈ మహమ్మారిని పారద్రోలండి. లేదు కాదు కూడదని అహంకారానికి పోతే మళ్ళీ చెప్తున్నా, కరోనా అదేదో మీ ఇంటి పక్కన ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఒక నైబర్ కాదు. మీరేదో గంభీరంగా ఉండగానే పారిపోవడానికి అది కరోనా. గతం రోజులు గుర్తు చేసుకోండి ఒకసారి. మీరు కనుక అహంకారంతో పోతే మన ప్రాణాలకే ముప్పు. లాక్డౌన్ దిశగా మనం వెళ్ళకూడదంటే దయచేసి రిక్వెస్ట్ ఎవరివన్, దయచేసి మీరు కొంత జాగ్రత్తలు పాటించండి. ముఖ్యంగా స్కూల్ డేస్ స్టార్ట్ కాబోతున్నాయి. మరొక వారం రోజుల్లో స్కూల్స్ కూడా స్టార్ట్ కాబోతున్నాయి. మీ పిల్లలకి తప్పనిసరిగా శానిటైజర్ అందించండి. మొహానికి మాస్క్ ధరించండి. ముసలి వాళ్ళు ఇంకెవరైనా కనుక ఇమ్యూనిటీ డెఫిషియన్సీ పవర్ కొంత తక్కువగా ఉన్న వారి నుంచి దూరంగా ఉండండి. అటువంటి తగు జాగ్రత్తలు తీసుకుంటేనే దీనికి కొంత ఎగ్జిట్ అయిపోవచ్చు. లేదనంటే కనుక ఇది కరోనా అడ్డదారులు దొక్కుతుంది. దాని రూపం ఏంటో తెలియదు, దాని యొక్క ఫేస్ తెలీదు. అంత అడ్డదారులు దొక్కేసి అడ్డదిడ్డంగా రచ్చ చేస్తే తప్ప అది ఎట్టి పరిస్థితుల్లో ఇప్పట్లో పోయే అవకాశం లేదు. ప్రపంచ దేశాలు వణికిపోతున్నాయి. మళ్ళీ సింగపూర్లో 25,000 కేసులు నమోదయ్యాయి. సింగపూర్లో 25,000 కేసులు నమోదయ్యాయి. అక్కడి నుంచి రావడం చాలా లేట్ ఏం కాదు త్వరలోనే వస్తుందని చెప్పాను. అంతలోనే హైదరాబాద్ దానే వచ్చేసింది. హైదరాబాద్ కుకట్పేటలోని ఓ డాక్టర్కి ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ దృష్ట్యా ఆ డాక్టర్ పేరేంటి, ఆ ఏరియా ఏంటి చెప్పడం లేదు. కుకట్పల్లి ఏరియాలోనే ఒక డాక్టర్కి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా తెలిసింది. వెంటనే అందరూ అలర్ట్ కావాల్సిన బాధ్యత మీ పైన ఉంది. లేదు కాదు కూడదు అనుకుంటే కనుక దయచేసి మీ ప్రాణాలకే ముప్పు. మరిన్ని అప్డేట్స్ శిల్ప అందిస్తారు. శిల్ప, ఏంటి కరోనా హైదరాబాద్ రానే వచ్చేసింది, సింగపూర్లో ఎక్కడో ఉంది, మన దగ్గర రాదని చెప్పి చాలా కొంతమంది అహంకారంతో పోయారు. అసలు కరోనా ఎక్కడిది, ఇంకా కరోనా లాంటిది ఉందా, ఇంకా మేము ఆల్రెడీ 3 ఇంజక్షన్లు వేసుకున్నామన్నారు. ఇటువంటి విర్రవీగిన వాళ్ళకే గతంలో కరోనా మెడల్ వంచి అందరినీ సెటరేట్ చేసే ప్రయత్నం చేసింది. ఈసారి మళ్ళీ లాక్డౌన్ రాకుండా ఉండాలంటే ఎటువంటి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంతకీ ఆ డాక్టర్ని ఐసోలేషన్కి పంపించారా, ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? అటు ఏపీలో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అలర్ట్ జారీ చేసింది. తెలంగాణలో ఏముండబోతోంది? రైట్, కరోనా మహమ్మారి మరోసారి విజృంభిస్తుంది. ఇప్పటి వరకు సింగపూర్, హాంకాంగ్ వరకే పరిమితం అనుకున్నారు, అక్కడే లాక్డౌన్ అనుకున్నారు. కానీ అనంతరం భారత్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొదటగా భారత్లో ఇటు ముంబై, అదేవిధంగా తర్వాత కేరళ, మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్యలనే పెరుగుతున్నాయి. అప్పటికే అక్కడ WHO అప్రమత్తమైంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కూడా సూచిస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా నిన్న తెలుగు రాష్ట్రాలను తాకింది. నిన్న మొదటగా ఏపీలో నమోదైంది పాజిటివ్ కేసు. అనంతరం ఈరోజు
ఇక్కడ హైదరాబాద్ కూడా చేరుకుంది. తెలంగాణలో ఈరోజు మొదటి పాజిటివ్ కేసు నమోదైంది. కుకట్పల్లికి చెందినటువంటి ఒక డాక్టర్కి పాజిటివ్ కేసు నమోదైనట్లు ఇప్పటికే అఫీషియల్గా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతో వైద్య ఆరోగ్య శాఖ కూడా అలర్ట్ అయింది. ప్రధానంగా సోషల్ డిస్టెన్స్ ఖచ్చితంగా పాటించాలి, శానిటైజర్స్ ఇవన్నీ మెయింటైన్ చేయాలి. మనం గతంలో కోవిడ్ టైంలో ఏ విధంగా అయితే మనం ఉన్నామో ఇప్పుడు కూడా అలానే ఉండాలి. అలాంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాలంటే, కోవిడ్ని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ఖచ్చితంగా మనం సోషల్ డిస్టెన్స్ పాటించాలంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. మొదటి నుంచి కరోనా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గాంధీ హాస్పిటల్ అనేది నోడల్ కేంద్రంగా ఉంది. ప్రస్తుతం ఇప్పటికే ఒకవైపు కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నదని వెంటనే తెలియగానే ఇప్పటికే అక్కడ దాదాపు 30 బెడ్లను సిద్ధం చేశారు. గతంలో ఎలా సోకింది ఆ వైద్యుడికి, ఎలా సోకింది? ఇటీవల కాలంలో ఏదైనా ఫారెన్ ట్రిప్స్ లో ఉన్నారా, ఆయన ఎక్కడికైనా వెళ్ళొచ్చారా, ఇతర రాష్ట్రాలకు వెళ్ళొచ్చారా, ఏ రకంగా వచ్చి ఉంటుంది? రైట్, ప్రస్తుతం ఇప్పటికే కడపలో కావచ్చు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ కావచ్చు చెందింది. సో ఆయనకు గత కొంతకాలంగా జ్వరం కావచ్చు, ఇవి కొన్ని బీపీ షుగర్ లాంటివి జబ్బులు కూడా ఉన్నట్లు బాధపడుతున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా ఈరోజు ఏదైతే టెస్ట్ చేయించుకోవడంతో ఒక్కసారిగా బయటపడినట్లు కూడా ప్రస్తుతం అయితే సమాచారం అందుతుంది. ఇప్పటికే వాళ్ళని హోమ్ ఐసోలేషన్లో ఉండాలంటూ కూడా సూచించారు. తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కూడా అన్నీ తీసుకోవాలంటూ ఒకవైపు వైద్య ఆరోగ్య శాఖ మొదటికి వేసుకోవడంతో ఇప్పటికే ఆయన కలెక్ట్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీంతో ఇంకోవైపు వైద్య ఆరోగ్య శాఖ మాత్రం ఈ ఏదైతే కరోనా వైరస్ ఉంది ఇది చాలా వీక్, అంత భయపడాల్సిన అవసరం లేదని ఒకవైపు చెప్తున్నప్పటికీ ఇంకోవైపు మాత్రము ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి, మాస్కులు ధరించాలని కూడా చెప్తున్నారు. సో ప్రజలు భయపడొద్దంటూ వాళ్ళు కూడా కొంచెం అవేర్నెస్ తీసుకొస్తున్న పరిస్థితులు అయితే ఓవరాల్గా కనిపిస్తున్నాయి. ఇప్పటికే అటు సింగపూర్, హాంకాంగ్ దేశాల్లో ఇప్పటికే లాక్డౌన్ విధించారు. సో అదే దిశగా భారత్లో కూడా విధించే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. ఎందుకంటే రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య కరోనా ఈ రకంగా డేంజరస్ బెల్స్ మోగించినప్పుడు ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫేజ్ లో ఒక వ్యక్తి కరోనా వచ్చిందనంటేనే ఆయన చుట్టూ ఉండేవారు అందరూ కూడా టెస్ట్ చేస్తూ ఉండేవారు, ఐసోలేట్ చేస్తూ ఉండేవారు. అటువంటి సినారియో ఉండేది. ఒక హై టెన్షన్ నెలకొని ఎక్కడ చూసినా కూడా కరోనా వచ్చిందనంటే కథం ఒక 2-3 కిలోమీటర్ దూరం వరకు ఆ ఏరియా కూడా వరకు వెళ్ళిపోతుంది. అటువంటి భయం ప్రజల్లో ఉండేది. తాజాగా ఇప్పుడు కరోనా వచ్చింది కుకట్పల్లిలో ఒక వైద్యుడికి అని చెప్పిన తర్వాత తెలంగాణలో కూడా ఇటువంటి సినారియో ఉందనేది వైద్య ఆరోగ్య శాఖ కన్ఫర్మ్ చేసిన నేపథ్యంలో ఎలా ఉండబోతోంది? ఐసోలేట్ చేస్తారా? గతంలో మాదిరిగానే సేమ్ రిపీట్ కాబోతోందా? ఈసారి ఏమైనా మార్పులు ఉండొచ్చా? అంటే ఈ వేరియంట్ అంత డేంజర్ అనేటువంటి మాట ఎవరైనా చెప్తున్నారా? రైట్, కరోనా వచ్చి అది వెంటనే క్యూర్ అవుతే అంత పట్టించుకోబో, కానీ మరణాల సంఖ్య కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఇటు ముంబై కావచ్చు, కేరళ, తమిళనాడులో మరణాల సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. దీంతో ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది, ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా చెప్తుంది. ఇప్పటికే కేరళలో రోజుగా పాజిటివ్ బులెటిన్ వైజ్గా దాన్ని గతంలో కోవిడ్ సమయంలో ఏ విధంగా అయితే బులెటిన్స్ రిలీజ్ చేసేది అదే విధంగా ఇప్పుడు కేరళలో రిలీజ్ చేస్తున్నారు. అక్కడ రోజు రోజుకి పాజిటివ్ కేసుల సంఖ్య పెంచుతున్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో చూసుకున్నట్లయితే తెలంగాణలో టెస్టుల సంఖ్య తగ్గడంతో బయటపడట్లేదు అంటూ కూడా చాలా మంది చర్చించుకుంటున్నారు. కానీ టెస్టులు చేయించుకునే చాలా మంది కూడా ఉండే అవకాశం ఉన్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా దగ్గు, జలుబు ఈ లక్షణాలతో ఇవి అటాక్ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఇప్పటికే అన్ని సెంటర్ల దగ్గర, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్ బూస్టర్ డోసు కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ అందుబాటులో ఉన్నది. వాటిని అన్నింటినీ వేసుకోవాలంటూ కూడా ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తుంది. ప్రధానంగా ఎవరైతే క్రోమార్బిటల్ పేషెంట్స్ ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ ఏదైతే గ్యాదరింగ్స్ ఉంటాయో వాటిని అవాయిడ్ చేయాలి. ఫంక్షన్స్ ఏమేమి ఉంటాయో వాటిని అన్నింటిని అవాయిడ్ చేయడం బెటర్. ఎందుకంటే మొదట్లోనే మనం దాన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటే దాన్ని మొదట్లోనే అరికట్టవచ్చు. కానీ స్ప్రెడ్ అవుతే ఒకరి నుండి ఒకరికి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. సో మొదట్లోనే అరికట్టాలంటూ మళ్ళీ చెప్తున్నాను, హైదరాబాద్ లో కరోనా ఎంట్రీ ఇచ్చింది. హైదరాబాద్ లో ఉన్నటువంటి కుకట్పల్లిలో వైద్యుడికి కరోనా వ్యాధి సోకినట్టుగా తెలుస్తోంది. సో ఆ వైద్యుడు ఎవరు ఏంటనేది కాన్ఫిడెన్షియల్ గా ఉంచబడుతుంది. ఎందుకంటే అంత ఈజీగా బయటికి ఎక్స్ప్లోర్ చేయం కాబట్టి. కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు, ఎగ్జాగ్రేట్ చెప్తున్నాను, అతిగా చెప్తున్నాను అని చెప్తున్నారు. దయచేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఇక్కడ అతిగా చెప్పేది ఏం లేదు, మీ ఆరోగ్యం గురించి చెప్తున్నాము, మీ ఆరోగ్యం గురించి చెప్తున్నాను. గతంలో కూడా ఈ రకంగానే కరోనా వస్తున్న సందర్భంలో చాలా మంది కూడా తేలికపాటి కొట్టిపారేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది రాదు, ఎండకి మాడిపోతుందని కొంతమంది, పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకుని తగ్గిపోతుందని కొంతమంది, ఆఖరికి వస్తే ఏమైపోయింది? బయటికి ఎవరు అడుగు పెట్టలేని పరిస్థితి. ప్రత్యక్షంగా బీయింగ్ జర్నలిస్ట్ చాలా సందర్భాల్లో చూసాను నేను. లాక్డౌన్ ఫస్ట్ ఫేజ్లో, సెకండ్ ఫేజ్లో తండ్రి కూతుర్లకి, తండ్రి బిడ్డలకి సంబంధం లేని సిచ్యువేషన్స్ చాలా చూశాను. చాలామంది తన కుమారులు చనిపోయినా, తల్లిదండ్రులు చనిపోయినా కనీసం దగ్గర రాలేని పరిస్థితి. అటువంటి దౌర్భాగ్యమైనటువంటి సిచ్యువేషన్, అటువంటి దుర్మార్గమైన సిచ్యువేషన్స్ని కళ్ళారా చూసిన వ్యక్తులు మేమంతా కూడా. ఇక్కడ ఎగ్జాగరేట్ చేసి చెప్పేది ఆలోచన లేనేలేదు, మిమ్మల్ని భయభ్రాంతలకు గురి చేసే ఉద్దేశం లేనేలేదు. చాలామంది ఇక్కడ కామెంట్స్ చేస్తున్న వారు ఎవరైతే ఉన్నారో, ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీరు ఒకసారి ఆలోచించండి.
గతంలో కరోనా సిచ్యువేషన్ ఏ రకంగా ఉంది, దాని నుంచి బయటపడడం కోసం ఎంత తిప్పల పడ్డాం, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డాం అనేది. దేశాధినేతలే పెద్ద ఎత్తున కరోనా బారిన పడిపోయి అనేక అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి. మన భారతదేశం ఆర్థికంగా కుంటుపడిపోయింది. తెలంగాణలో అనేక రకాల ఇబ్బందులు పడ్డాం.